ఓం శ్రీ మాత్రే నమః. వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం పూజ వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి పరిహారాలను చేసుకోవటం వలన అఖండ రాజయోగం కలుగుతుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మే 27 వరకు వైశాఖ మాసం ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి. ఈ నెల మే 2వ తారీఖు అనగా మొదటి వైశాఖ శుక్రవారం రోజున భక్తిపూర్వకంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే మీరంతా కనకవర్షంతో మీ ఇల్లంతా కూడా నిండిపోతుంది. వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అనుకునేవారు ఈ వైశాఖ మాసంలో ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవించవచ్చు. వైశాఖ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కొట్టడం వలన ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వైశాఖ శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా వైశాఖ శుక్రవారం రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకొని మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. వైశాఖ శుక్రవారం రోజున పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. మనం సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపంలో 2 ఒత్తులను వేసి ఒక దీపాన్ని వెలిగిస్తాము. అయితే విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఒక దీపం లక్ష్మీదేవికి అంకితం చేసినట్లయితే 2వ దీపం విష్ణుదేవునికి అనే అర్థము. పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా పెట్టుకుంటే సరిపోతుంది. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మీ మనసులోని కోరిక మనస్ఫూర్తిగా నమస్కారం చేసి చెప్పుకోండి. అంతే, వెంటనే తీరుతుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే సంవత్సరం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తి గుర్తు కనుక ఉంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ వైశాఖ శుక్రవారం రోజున తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ప్రధాన తలుపులు మూసి ఉంటే మీ ఇంట్లో సంపద మొత్తం తరిగిపోతుంది. మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. దీపాల కాంతులతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే స్త్రీలకు వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కొంతమంది శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న దేవుని ఫోటోలను అలాగే పూజా సామాగ్రిని శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. పూజ గదిని శుభ్రం చేసుకోవటానికి శనివారం ఉత్తమమైనది. కానీ శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శుక్రవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పు తీసుకోకూడదు. అలా చేస్తే కనుక జీవితాంతం అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం గడపలకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. ఇంటి గుమ్మం ముందు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వైశాఖ మాసం 4 రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి వైశాఖ మాసంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబం అంతా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు.
పగిలిపోయిన గాజు పాత్రలు, చిరిగిపోయిన బట్టలు, అలాగే పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. ఇవి మీ ఇంటికి అరిష్టాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటికి అరిష్టాన్ని తీసుకురావటమే కాకుండా తరచూ ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న సిరి సంపదలు నిలవవు. అలాగే తులసి మొక్క లేని ఇళ్లలో ఎప్పుడు డబ్బు సమస్యలు వస్తూనే ఉంటాయి. మీ ఇంటి ముందు తులసి మొక్క లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే శ్రీ మహాలక్ష్మీదేవి నిలవదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలాగా చూసుకోండి. ఏ ఇంటి ముందు అయితే కళకళలాడుతూ ముగ్గులు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి వద్దన్న వస్తూనే ఉంటుంది. ఇంటి ముందు పెయింటింగ్తో ముగ్గులు ఉండకూడదు. సకల లోకాలకు ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఈ విధంగా వైశాఖ శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే, లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మనం కోరిన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఈ వైశాఖ మాసంలో ప్రతి శుక్రవారం రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు ఒక నెమలి పింఛాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో నెమలి ఈక కనుక ఉన్నట్లయితే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.